ఇండియా ఫ్యూచర్ యుద్ధాలు ఎవరితో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది? పాకిస్తానా, చైనానా, లేక రెండు దేశాలతో ఒకేసారి టెన్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ RGS. లేటెస్ట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ రిపోర్ట్స్ ఇప్పుడు వరల్డ్ అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ మిలిటరీ ప్లానింగ్ మొత్తం పాకిస్తాన్ మరియు చైనా చుట్టూ తిరుగుతుంది. కానీ షాకింగ్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఫుల్ స్కేల్ వరల్డ్ వార్ రేంజ్ కి వెళ్ళకపోవచ్చు, కానీ పర్మనెంట్ టెన్షన్స్ మాత్రం కంటిన్యూ అవ్వచ్చు. మరి ఇండియా స్ట్రాటజీ ఏంటి? చైనా డేంజర్ అనుకుంటుందా లేదా పాకిస్తానా? యుఎస్ చైనా తైవాన్ ఇష్యూలో ఇండియా ఇన్వాల్వ్ అవుతుందా? ఇవన్నీ ఈరోజు డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ మరియు జియోపాలిటిక్స్కి సంబంధించింది. లండన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్, షార్ట్గా IISS అంటారు, లేటెస్ట్ ఏషియా పసిఫిక్ రీజనల్ సెక్యూరిటీ అసెస్మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో ఏషియా పసిఫిక్ ఫ్యూచర్ సెక్యూరిటీ సిచ్యువేషన్ గురించి డీటెయిల్ అనాలిసిస్ ఇచ్చారు. అండ్ ఇండియా గురించి చెప్పిన పాయింట్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా మారాయి. రిపోర్ట్స్ క్లియర్గా చెప్పాయి, ఇండియా కన్వెన్షనల్ మిలిటరీ ఫోకస్ ఫ్యూచర్లో కూడా మెయిన్లీ పాకిస్తాన్ మరియు చైనా పైననే ఉంటుందని. అంటే ఇండియా డిఫెన్స్ ప్లానింగ్, ఆర్మీ మోడర్నైజేషన్, బార్డర్ సెక్యూరిటీ, మిసైల్ డిప్లాయ్మెంట్, నేవీ ఎక్స్పాన్షన్ అన్ని ఈ టూ ఫ్రంట్ ఛాలెంజ్ని బేస్ చేసుకొని జరుగుతున్నాయి. ఇండియాకి బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ ఛాలెంజ్ ఏంటంటే రెండు న్యూక్లియర్ కంట్రీస్తో బార్డర్ షేర్ చేయడం. ఒక సైడ్ పాకిస్తాన్, ఇంకో సైడ్ చైనా. పాకిస్తాన్తో ఇష్యూ మెయిన్లీ టెర్రరిజం మరియు కాశ్మీర్ యాంగిల్లో ఉంటుంది. చైనాతో ఇష్యూ బార్డర్ డిస్ప్యూట్స్ మరియు రీజనల్ డామినెన్స్ మీద ఉంటుంది. ఫస్ట్ పాకిస్తాన్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ కొత్త విషయమేం కాదు. 1947, 1965, 1971, కార్గిల్ వార్ 1999 చాలా కాన్ఫ్లిక్ట్స్ హిస్టరీలో ఆల్రెడీ జరిగాయి. కానీ రీసెంట్ ఇయర్స్లో ఇండియా స్ట్రాటజీలో మేజర్ చేంజెస్ వచ్చాయి. ఎర్లియర్ ఇండియా మోస్ట్లీ డిఫెన్సివ్ రెస్పాన్స్ ఇచ్చింది, కానీ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ డాక్ట్రైన్ డెవలప్ అయ్యింది. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అండ్ లేటెస్ట్ ఆపరేషన్ సింధూర్ అన్ని ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాయి. క్రాస్ బార్డర్ టెర్రరిజంకి ఇండియా డైరెక్ట్ మిలిటరీ రిటాలియేషన్ ఇవ్వడానికి రెడీ అని. IISS రిపోర్ట్ ప్రకారం ఈ ఆపరేషన్ ఇండియా మిలిటరీ డాక్ట్రైన్ ని కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయి. అంటే రియల్ కాంబాట్ ఎక్స్పీరియన్స్ నుంచి ఫ్యూచర్ మిలిటరీ ప్లానింగ్ ఎవాల్వ్ అవుతుంది. పాకిస్తాన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇండియా డ్రోన్ కనిపించినా, వెదర్ బెలూన్ కనిపించినా గజ గజ వణికిపోతుంది. ఒరే పాకిస్తానా, ఎందుకురా నీకు ఇవన్నీ? ఇప్పుడు అసలైన లాంగ్ టర్మ్ ఛాలెంజ్ చైనా. పాకిస్తాన్ ఇమీడియట్ సెక్యూరిటీ థ్రెట్ లా కనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఛాలెంజ్ మాత్రం చైనా అని చాలా మంది ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ 2020 గాల్వాన్ క్లాస్ తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ పూర్తిగా మారిపోయాయి. బిఫోర్ గాల్వాన్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎక్కువగా డిస్కస్ అయ్యింది. ఆఫ్టర్ గాల్వాన్ సెక్యూరిటీ మరియు మిలిటరీ ప్రిపేర్నెస్ మెయిన్ టాపిక్ అయ్యాయి. ఇండియా ఇప్పుడు బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఫాస్ట్ గా బిల్డ్ చేస్తుంది. హైవేస్, బ్రిడ్జెస్, అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్, టన్నల్స్, రేడార్ సిస్టమ్స్, డ్రోన్ సర్వీలెన్సెస్ అన్ని హిమాలయాస్ ఏరియాస్లో ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకంటే చైనా ఆల్రెడీ టిబెట్ సైడ్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది. రైల్వే నెట్వర్క్స్, మిలిటరీ ఎయిర్ బేసెస్, మిసైల్ సిస్టమ్స్. చైనా ప్రిపరేషన్ చాలా ఇయర్స్ ముందే స్టార్ట్ చేసింది. IISS రిపోర్ట్ ప్రకారం ఇండియా చైనా బార్డర్ ఫ్యూచర్లో కూడా మిలిటరైజ్డ్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే పర్మనెంట్ మిలిటరీ డిప్లాయ్మెంట్ ఉండొచ్చు. నో వార్ బట్ నో పీస్ లాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఇది డేంజరస్, ఎందుకంటే స్మాల్ ఇన్సిడెంట్ కూడా మేజర్ ఎస్కలేషన్ కి లీడ్ అవ్వచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రిపోర్ట్స్ ప్రకారం ఫ్యూచర్ వార్స్ మోస్ట్లీ లోకలైజ్డ్ కాన్ఫ్లిక్ట్స్ గానే ఉండే ఛాన్స్ ఉంది. వై? ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్, చైనా మూడో కంట్రీస్ కూడా న్యూక్లియర్ పవర్స్. న్యూక్లియర్ కంట్రీస్ ఫుల్ స్కేల్ వార్కి వెళ్ళడం చాలా రిస్క్. అందుకే ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ మోస్ట్లీ లిమిటెడ్ ఆపరేషన్స్, ఎయిర్ స్ట్రైక్స్, బార్డర్ క్లాషెస్, సైబర్ అటాక్స్, డ్రోన్ వార్ఫేర్ లాంటి రూపంలో ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫ్యూచర్ బ్యాటిల్ ఫీల్డ్ ట్రెడిషనల్గా మాత్రమే ఉండొచ్చు. టెక్నాలజీ కీ రోల్ ప్లే చేస్తుంది. AI డ్రోన్స్, శాటిలైట్ సర్వీలెన్సెస్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సైబర్ అటాక్స్, హైపర్సోనిక్ మిసైల్స్ ఇవి ఫ్యూచర్ వార్ని డిసైడ్ చేసే అవకాశం ఉంది.
ఇప్పుడు వరల్డ్లో బిగ్గెస్ట్ జియోపాలిటిక్ హాట్స్పాట్ ఏంటి అంటే తైవాన్ ఇష్యూ. చైనా తైవాన్ని ఓన్ టెరిటరీ అంటుంది. యుఎస్ఏ మాత్రం తైవాన్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో చైనా తైవాన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయితే ఎంటైర్ ఏషియా పసిఫిక్ రీజియన్ ఇంపాక్ట్ అవ్వచ్చు. కానీ ఐఐఎస్ఎస్ రిపోర్ట్ ప్రకారం ఇండియా డైరెక్ట్ మిలిటరీగా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ తక్కువ. వై? బికాస్ ఇండియా మెయిన్ ప్రయారిటీ ఓన్ బార్డర్స్. ఇండియా ఆల్రెడీ చైనా మరియు పాకిస్తాన్ ఛాలెంజెస్ హ్యాండిల్ చేస్తుంది. అందుకే తైవాన్ కాన్ఫ్లిక్ట్లో డైరెక్ట్ మిలిటరీ రోల్ తీసుకునే అవకాశం తక్కువ. కానీ ఇండైరెక్ట్ సపోర్ట్, డిప్లొమసీ బ్యాలెన్సింగ్, ఎకనామిక్ కోఆపరేషన్ ఇవి పాసిబుల్. అంటే ఎవరికి పూర్తిగా డిపెండ్ అవ్వకుండా ఓన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇంకో ఇంపార్టెంట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇండియా ఓషియన్ రీజియన్. చైనా ఇప్పుడు ఇండియా ఓషియన్లో ఇన్ఫ్లుయెన్స్ పెంచుతుంది. పోర్ట్స్ బిల్డ్ చేస్తుంది, నేవల్ యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తుంది, షిప్పింగ్ రూట్స్ మానిటర్ చేస్తుంది. ఎస్పెషల్లీ మలాకా స్ట్రైట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్లో హ్యూజ్ పర్సంటేజ్ అక్కడి నుండే ట్రావెల్ చేస్తుంది. అందుకే ఇండియా నేవీ మోడర్నైజేషన్ స్పీడప్ చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్స్, ఇండిజినియస్ వార్షిప్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి. క్వాడ్ అలయన్స్ కూడా ఈ స్ట్రాటజిక్ కాంపిటీషన్ వల్ల ఇంపార్టెంట్ అయ్యింది. ఇండియా, యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా కలిసి ఇండో పెసిఫిక్ సెక్యూరిటీ మీద వర్క్ చేస్తున్నాయి. ఓవరాల్గా ఈ రిపోర్ట్ మనకు చెప్పేది ఏంటంటే ఇండియా నెక్స్ట్ డెకేడ్లో మ్యాసివ్ మిలిటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉంటుంది. ఇండియా ఇప్పుడు సెల్ఫ్ రిలయంట్ డిఫెన్స్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ర్యాపిడ్ మిలిటరీ రెస్పాన్స్ క్యాపబిలిటీ మీద హెవీ ఫోకస్ చేస్తుంది. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఒకటే, 21st సెంచరీలో స్ట్రాంగెస్ట్ కంట్రీ అంటే పాపులేషన్ కాదు, టెక్నాలజీ, ఎకనామీ, మిలిటరీ ప్రిపేర్నెస్ డిసైడ్ చేస్తాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఫ్యూచర్లో మిలిటరీ స్పెండింగ్ ఇంకా పెంచాలా, లేక డిప్లొమసీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా? చైనా బిగ్గెస్ట్ థ్రెట్టా, లేక పాకిస్తాన్ బిగ్గెస్ట్ సెక్యూరిటీ ప్రాబ్లమా? కామెంట్లో మీ అనాలిసిస్ తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి డీప్ ఇంటర్నేషనల్ అనాలిసిస్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.